పాకిస్తాన్ ఇప్పుడు రెండుగా విడిపోబోతుంది. బలోచిస్తాన్ లో ఉన్న ప్రజలందరూ కూడా వీఆర్ నాట్ పాకిస్తానీస్, వీఆర్ బలోచిస్తానీస్ అంటున్నారు. బలోచ్ పీపుల్ అందరూ కొన్ని డెకేడ్స్ నుంచి పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అది పీక్స్ మూవ్మెంట్ లో ఉంది. 1947 లో పాకిస్తాన్ ఫామ్ అయ్యాక బలోచిస్తాన్ ని బలవంతంగా జాయిన్ చేసుకుంది పాకిస్తాన్ లో. అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఈ రెసిస్టెన్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా? బలోచిస్తాన్ లేకపోతే అసలు పాకిస్తానే లేదు. ఎలా అంటే బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ మొత్తం కలిపితే 100% అవుతుంది. బట్ ఈ బలోచిస్తాన్ మాత్రమే 44% ఉంటుంది. అండ్ ఈ బలోచిస్తాన్ లోనే 50% ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి ఏమీ చేయలేదు. లైక్ జీరో ఎడ్యుకేషన్, జీరో రైట్స్ అండ్ జీరో డెవలప్మెంట్. దీనికి ఎలా అయినా ఆన్సర్ ఇవ్వాలని బలోచ్ యొక్క లిబరేషన్ ఆర్మీ సీక్రెట్ గా కొంతమందిని ట్రైన్ చేసింది. May 14, 2025 పాకిస్తాన్ అండ్ ఇండియాకి వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ యొక్క ఎకానమీ కొలాప్స్ అయిపోయింది అండ్ ఆర్మీ కూడా వీక్ అయ్యింది. సో బలోచ్ లో ఉన్న ప్రజలందరూ ఇదే మంచి మూవ్మెంట్ అనుకుని దాన్ని క్యాప్చర్ చేశారు. ఇక్కడ పాకిస్తాన్ మీడియా ఏం చెప్తుందో తెలుసా? బలోచిస్తాన్ రెండుగా అవ్వడానికి కోరుకున్నప్పటికీ బలోచిస్తాన్ కి ఇండియా సపోర్ట్ చేస్తుంది అంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే గనక జరిగితే పాకిస్తాన్ కి ఇంకా పవర్ అనేది ఉండదు. పాకిస్తాన్ కాస్త పాకీజాగా మారిపోతుంది అండ్ పాకిస్తాన్ కి ఎటువంటి పవర్స్ ఉండవు. స్ట్రాటజిక్ గా లాస్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే వీక్. ఇది గనక వెళ్ళిపోయిందంటే దాదాపు హాఫ్ కంట్రీ వెళ్ళిపోయినట్టే. ఇది ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న చిన్న కంట్రీస్ కూడా పాకిస్తాన్ ని సింపుల్ గా లేపేయగలవు. మీరేమంటారు? కింద కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి.